షర్మిలమ్మ పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, బదనాం చేయప్ప వేరే పని లేదు. ఆ అమ్మకు బెరిగిన జగన్మోహన్ రెడ్డి పిలిచి 2,000 కోట్లు 3,000 కోట్లు డబ్బులు ఇస్తే ఇదిగమ్మా నీకు అని చెప్పి అప్పుడు ఆ అమ్మ మానుకుంటుంది. ఆ అమ్మకు 2,000 కోట్లు 3,000 కోట్లు ఇచ్చేంత వరకు జగన్మోహన్ రెడ్డి పని విమర్శలు చేస్తానే ఉంటుంది. ఇప్పుడు నేను ప్రజలకు స్పష్టంగా చెప్తానా, ఏదో ఒక రోజు జగన్మోహన్ రెడ్డి చెల్లెలకు డబ్బులు ఇస్తే ఇదే షర్మిలమ్మ ఏ దమ్మున నోరు ముయ్యకుంటే నన్ను అడగండి. ఇది ఒకనాటికి జరుగుతుంది. రాజకీయాలను, రాజకీయ పార్టీలను, ప్రజలను, ప్రజా సమస్యలను అడ్డం పెట్టుకొని వ్యక్తిగతమైన ప్రయోజనాలను సాధించుకునే దానికోసం చేసే ప్రయత్నం షర్మిలమ్మ. 2029లో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకుండా ఉండడం కోసం పాత పద్ధతిని అవలంబించి అబద్ధాలని అస్త్రాలుగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి పైన నిందలు వేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉండేది వ్యక్తి తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ తానా అంటే తందానా అంటూ వాటికి అనుకూలంగా బజాయించి డంకా మోయించే పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, మహాన్యూస్, ABN, ఆంధ్రజ్యోతి. ఇవి ఈ రాష్ట్రంలో జరుగుతుండేది. ప్రజల గురించి మాట్లాడుతున్నారా? సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారా? 1,500 ఇస్తామని చెప్పినామే, ఇయ్యలేదే. గ్యాస్ 3 సిలిండర్లు చెప్పినాం, ఇరుదురికి ఇంకా జరగలేదే. ప్రజలు మొత్తుకుంటున్నారే. నాకు పల్లె డబ్బులు 42 రూపాయలు పడింది అంటున్నారు. గ్యాస్ 810 రూపాయలు నాకు పల్లె అని మొత్తుకుంటున్నారు లక్షల మంది. అది మాట్లాడరు. 1,500 అడుగుతున్నారు, అది మాట్లాడరు. అమ్మఒడి అడుగుతున్నారు, అది మాట్లాడరు. 50 ఏళ్ళకు పెన్షను, అది మాట్లాడరు. బస్సు అడుగుతున్నారు, అది మాట్లాడరు. ఇటుక పిల్ల వ్యక్తుల అభివృద్ధికి, అది మాట్లాడరు. అంటే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కానీ, ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా సరే ఒక ఆడపిల్లకు, ఒక స్త్రీకి, ఒక మైనర్ బాలికకు లైంగిక దాడి, అత్యాచారం, హత్య ఏమి జరిగినా కూడా ఎవరు పరామర్శించడానికి పోవాకండి, ఎవరు సాయం చేయకండి, ఎవరు ఆ పాపకు అండదండలుగా నిలబడద్దు. మీరు పోతే మీ పైన పోక్స్ చట్టం పెడతాం. మా ప్రభుత్వంలో ఈ నేరాలు జరుగుతున్నాయని చెప్పి మమ్మల్ని చెడ్డగా అంటారు కాబట్టి మీరు అట్లా అనకుండా ఉండేదానికోసమే ఈ చట్టాలు తీసుకొచ్చినాం. ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? అంటే ప్రొద్దుటూరులో ఏ అమ్మాయికైనా అన్యాయం జరిగితే ఇక రాచమల్లి అనేవాడు కానీ, వేరే కౌన్సిలర్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, మానవత్వం కలిగిన ఏ ప్రజలు కానీ అక్కడికి పోకూడదు, ఎవరు పరామర్శించకూడదు, మాట్లాడకూడదు. ఇవి ప్రజాస్వామ్యంలో ప్రజలు పరిరక్షించడానికి ఉపయోగపడే చట్టాలా? ఇవి ప్రజల గొంతు నులమడానికి ఉపయోగపడే చట్టాలా? ప్రతిపక్ష పార్టీ నాయకులను మట్టు పెట్టేదానికి, జైళ్ళల్లో మగ్గదీసేదానికోసం చేసే ప్రయత్నం కాదా ఇది? మేము ఏమి విమర్శలు చేయకుండా ఉండేదానికోసమే మీరు ఈ చట్టాలు చేసినది, జైల్లోకి పంపేదానికి. మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రతిరోజు ఒక అబద్ధం చెప్పచ్చు, ప్రతిరోజు వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడచ్చు. అధికారం ఉంది కదా అని చెప్పి బరితెగించి ప్రవర్తిస్తుంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. బరితెగించి ప్రవర్తించినటువంటి ఏ ప్రభుత్వమైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. ఇది తప్పదు నేను చెప్పే మాట. మీరు ప్రజలను మెప్పించే విధంగా, ప్రజలకు నచ్చే విధంగా, ప్రతిపక్షాలు సైతం మిమ్మల్ని అభినందించే విధంగా మీరు పరిపాలన కొనసాగించినట్టయితే పద్ధతిగా ఉంటుంది. 14 లేఖల నుంచి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయడం, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వారిని, ప్రశ్నించే వారిని కేసులు పెట్టి జైలుకు పంపడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలో దొక్కి ప్రవర్తించడం, మీ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చెప్పడం, జగన్మోహన్ రెడ్డి చేయని తప్పులను ఆయన కంటగట్టి గబ్బు పట్టించే ప్రయత్నం చేయడం. ఒకరోజు లడ్డు అంటారు, ఒకరోజు విద్యుత్ అంటారు, ఒకరోజు బోట్ అంటారు, ఒకరోజు మరొకటి అంటారు, షర్మిలమ్మ ఆస్తి అంటారు. నేను ప్రజలకు స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ గడిచిన 6 నెలల కాలంలో ఈ ప్రభుత్వం అవలంబించిన విధానం అబద్ధాలతో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వారిని జైళ్ళల్లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. మీ తరఫున మేము మాట్లాడకూడదని, మీకు ఇచ్చిన వాగ్దానాన్ని వాళ్ళు మాట తప్పితే సంక్షేమ పథకాలను ఇప్పించే క్రమంలో మేము పోరాటాలు చేయకుండా ఉండేదానికోసం, మీ తరఫున మేము వీధిలోకి రాకుండా ఉండేదానికోసం మమ్మల్ని భయపడించుకునే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదు అనే సత్యాన్ని ప్రజలు గ్రహించాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు.